హైవేస్ మొన్న మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు నాకు ఆ తీర్పు చూసి చూడగానే ఇమీడియట్గా మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. వాడు వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి ఎంప్లాయీస్ యూనియన్లో మెంబర్, మంచి పొజిషన్లో ఉన్నాడు. సో విషయం ఏంటంటే, అరే సిబిఓ అంటే ఏంటరా, సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అన్నాడు. ఎవరు చేస్తారు ఇది అన్న. ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకుంటారు ఎక్కువగా అన్నాడు. బ్యాంకింగ్ సెక్టర్లో, ఫైనాన్స్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్రాంచ్కి ఒకరిని అసైన్ చేస్తారు. వాళ్ళు ఏం లేదు, మొత్తం ఈ బ్యాంకింగ్ రిలేటెడ్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్, లోన్లని, క్రెడిట్ కార్డులు లైక్ మొత్తం మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అన్నాడు. వీళ్ళకి సిబిల్ స్కోర్ లేదనుకో ఉద్యోగం నుంచి తీసేయచ్చా అన్న. సిబిల్ స్కోర్ లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయటమా, ఏమైంది చెప్పు అన్నాడు. మద్రాస్ హైకోర్టు ఈ సిబిఓ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్గా ఒక అతను వచ్చి జాయిన్ అయ్యాట. బ్యాంకులో జాబ్ కూడా ఇచ్చారు. తీరా జాబ్ చేసుకున్న మూమెంట్లోనే ఏదో సందర్భం వచ్చి అతను సిబిల్ స్కోర్ చెక్ చేశారు. సిబిల్ స్కోర్ ఘోరంగా పడిపోయిందిరా, దాంతో అతను ఉద్యోగం నుంచి తీసేశారు. అతనేమో కోర్టుకు వచ్చాడరా. కోర్టు వచ్చేసి ఏకంగా అన్ని అంటున్న మూమెంట్లోనే అతను ఏమన్నాడంటే, కోర్టు కూడా కరెక్ట్ అని చెప్పి ఉండిద్ది, అతను ఉద్యోగం తీసుకున్న కరెక్ట్ అని ఉండిద్ది అన్నాడు. అదే చెప్పిందిరా అన్న. దెన్ కోర్టు చెప్పింది, వాడు కూడా చెప్పాడు ఏమని, సిబిల్ స్కోరు ఎప్పుడు తగ్గిద్ది, నువ్వు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రానప్పుడు, అడ్డదిడ్డంగా నువ్వు లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టకుండా చెత్త చెదరం ఇదంతా చేస్తేనే కదా నీకు సిబిల్ స్కోర్ పడిపోయేది. నువ్వు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిది, మొత్తం ట్రాన్సాక్షన్ రిలేటెడే కదా. సో ప్రజల డబ్బుని ప్రాపర్ వేలో నువ్వు బ్యాంకింగ్ సైడ్ నుంచి అటు ఇటు మేనేజ్ చేయటం, ప్రజల డబ్బుని నువ్వు కాపాడటం కావచ్చు, ప్రజల డబ్బును వచ్చేసి ఇంకా రెట్టింపు చేయటం కావచ్చు. బ్యాంక్కి ప్రజలకు మధ్య నువ్వు ఒక బ్రిడ్జ్ అన్నట్టు. ఈ బ్రిడ్జ్ కొన్నాడు వాడు వాడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వరస్ట్గా ఉన్నప్పుడు ఇంక బ్యాంక్నే కాపాడతాడు అండ్ వాడికి ఇచ్చిన జాబ్ ఏం చేస్తారు, అందుకే తీసేశారు, కరెక్టే కదా అన్నాడు. బ్యాంక్ కూడా అదే చెప్పింది, సారీ ఎస్బీఐ వాళ్ళు అదే చెప్పారు, వీడు అదే చెప్పాడు, హైకోర్టు అదే చెప్పింది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, సిబిల్ స్కోర్ పడిపోతే మీ ఉద్యోగాలు పోతాయి అన్నప్పుడు నార్మల్ ఉద్యోగాలకి ఏం కాదు. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అన్నప్పుడు బ్యాంకు సంబంధించిన ఉద్యోగం కాబట్టి అతను ఉద్యోగం పోయింది తప్ప వేరేది కాదు. సో సిబిల్ స్కోర్ పెంచుతామంటూ ఎవరో ఏదో హడావుడి చేస్తే నమ్మద్దు, మోసపోదు, జాగ్రత్త. అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్న వాళ్ళు ఎవరికైతే కరెక్ట్గా ఉంటుందో లైఫ్లో గొప్పగా ఉంటారు. నేను ఎప్పుడు ఫాలో అయ్యేది టైం మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఈ రెండు ఫాలో అవుతున్నా. బట్ అసలు ఫాలో అవ్వాల్సింది హెల్త్ మేనేజ్మెంట్. ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను. ఇది కూడా మేనేజర్గా చేయగలిగితే ఇక అద్భుతం అన్నట్టు నా లైఫ్ అయితే. సో మీరు కూడా హెల్త్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్, ఈ మూడు ప్రాపర్ వేలో చేసుకోండి, తిరుగుండదు మీకు కూడా.